హాయ్ అండి. మామిడికాయ పచ్చడి అయితే పట్టాను కదా. పట్టినాక మూడో రోజు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నా. పచ్చడి ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీతో చెబుతాను. అయితే ఇవ్వండి పూలు మా చెట్లు కోసినవి కనకాంబరాలు కోసాను. పొద్దున్నే కోసేసి మాలైతే కట్టేశాను. దీపారాయణ కూడా అయిపోయింది. పచ్చడి కడితే వెళ్తున్న అమ్మాయి కూర్చుంది తీసుకొని, అంటే మూత తీసి కూర్చుంది తిప్పడానికి. చూపెడదాం ఒకసారి ఉన్నంటే ఆగింది. పచ్చడి అయితే ఇప్పుడు చూద్దాం. అన్నం పప్పు రెండు అయితే పొయ్యి మీద ఉన్నాయి. ఇప్పుడు కొత్త ఆవకాయ తీస్తున్నా కదా, మూడో రోజు కొంచెం అంటే ఉప్పు సరిపోయింది లేదా తీసి వస్తాను కదా, అందుకని చెప్పి పప్పు కూడా పొయ్యి మీద వేసాను. పప్పు కూడా ఉడుకుతుంది, అన్నం ఉడుకుతుంది. ఈ లోపల పచ్చడి చూసి కొంచెం తీసుకొని పక్కకు పెట్టుకుంటే పప్పు ఉడికినాక అన్నం తినేయటమే. ఇప్పుడు పచ్చడి కడిగి వెళ్దాం. నలుగుండి పచ్చడి తీసుకొని పెట్టుకుంది. తిప్పుతావా? తిప్పు. తిప్పుతావా? నేను తిప్పేనా? తిప్పుతావా? దగ్గరికి పట్టుకో, గట్టి దగ్గరికి పట్టుకో. జాగ్రత్త, కింద పడి మాకు. ఈ సంవత్సరం మా అమ్మాయి పట్టిందండి పచ్చడి. తిప్పటం కూడా నేనే తిప్పుతాను, నేనే గిన్నెకి తిప్పుతాను అంటుంది. సరేలేని అమ్మాయినే తిప్పమంటున్నాను. జాగ్రత్తగా తిప్పమ్మా, పండి మా కింద, సరేనా? చాలా పచ్చడి కదిలిస్తుంటే మంచి కమ్మన వాసన వస్తుందండి అసలుకి పచ్చడి. ఇప్పుడే ఒక ముక్క తీసుకొని తిందాం అనిపిస్తుంది. నీకెట్టుంది అక్షర? కమ్మన వాసన వస్తుంది కదా. 3 రోజులు ఊరింది కదండి పచ్చడి, కమ్మన వాసన వస్తుంది. ముందు గిన్నెకి తీసుకోవాలి. ఈ లోపల పప్పు కూడా ఉడికిపోయిద్ది. చూపించాను కదా మీకు, విజిల్ వస్తుంది ఇప్పుడే పప్పు. అయితే ఈ పచ్చడి అయితే తిప్పడం అయిపోయింది కదా. ఇంకొక విషయం, ఇదిగోండి, ఇది వచ్చేసి తొక్కుడు పచ్చడి. నేను ఇదైతే మీకు ఫుల్ వీడియో అయితే ఏం చేయలేదు, షార్ట్ వీడియో అయితే చేసి పెట్టాను. వీడియోలో ఛానల్లో పెట్టేశాను. తొక్కుడు పచ్చడి ఇది కూడా 3 రోజులు ఊరింది. ఇది కూడా తిప్పుకోవాలి, తిప్పుదాము. ఇది కూడా తిప్పుకుంటున్నానండి. ఇది 3వ రోజు కదా. ఇది కూడా మామిడికాయ పచ్చడి ఆవకాయ పట్టిన రోజు ఇది కూడా తొక్కి పచ్చడి అయితే పెట్టేసుకున్నాను. తొక్కుడు పచ్చడి రోట్లో తొక్కి పెట్టేశాను. ఇది ఎలా పట్టుకున్నాను ఏంటిది అనేది షార్ట్ వీడియో పెట్టానండి, చూసేయండి. చూస్తే మీకు అర్థమైద్ది. అంటే తొక్కుడు పచ్చడి అనేది మామిడికాయ పచ్చడి తెలియని వాళ్ళు ఎవరు లేరులే, తెలిసిన వాళ్ళే కానీ అందరూ. కాకుంటే నేను మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు చూపెడతా ఉంటాను వీడియోలో, అంతేనండి. ఇది ఇప్పుడు మాగింది కదా, దీన్ని కూడా మనం తిరగమాత వేసుకొని తినేయచ్చు. 3వ రోజు కాబట్టి దీన్ని కూడా ఇలానే మనం చక్కగా తిరగమాత వేసుకొని తినేయచ్చు. కాకుండా నేను దీన్ని ఇప్పుడు తిరగమాత వేయట్లేదు, ఎందుకంటే ఆవకాయ ఉంది కదా, ఆవకాయతో పప్పుతో తింటాం ఇవాళ. ఇది తర్వాత చూస్తాను. దీంట్లో కూడా సప్పిపప్పు వేసుకొని తిరగమాత ఈ పచ్చడి వేసేసుకొని కూడా తినేసేయచ్చు. అట్ట కూడా తినవచ్చు, లేకుంటే మామూలుగా ఇట్లా తిరగమాత వేసినాకైనా తినేసేయచ్చు. పచ్చడి చూసారా, నాకు నోరు ఊరుతుందండి. ఆ పచ్చడి ఆ రంగు అట్లా చూస్తుంటే, తిప్పుతుంటే అమ్మాయి అటు చూస్తుంటే ముందు నాకు నోరు అవుతుంది. నేను మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా. నాకైతే నోరు అవుతుంది, మీకు ఎట్టుందో నాకు తెలియదు కానీ నాకైతే నోరు అవుతుంది. కానీ నోరు ఊరినా కానీ ఇప్పుడైతే పచ్చడి నేను తిరగమాత వేయనిది, తర్వాత వేస్తాను. అయిపోయిందమ్మా. ఒకసారి పచ్చడి చూపించు, గట్టితో తీసి చూపించు. కమ్మన అసలు వస్తుంది పచ్చడి అయితే, చూసారా? మరీ దగ్గరగా చూపించు, అట్లా చూపించు. పచ్చడి అయితే భలే ఉందండి. కలర్ బాగుంది కదా అక్షర. మిరగాయలు కూడా ఈ సంవత్సరం బాగున్నాయి. కారం కూడా కలర్ బాగా వచ్చింది. పచ్చడి కూడా కలర్ అంతే వచ్చింది, బాగుంది. ఇప్పుడైతే నేను ఆ పచ్చడి తీసుకుంటాను. అమ్మాయి పచ్చడి తిప్పింది కదండి, నేను కూడా ఒకసారి తిప్పుతా, ఎందుకంటే అడుక్కన కలిసిందా లేదని ఒకసారి తిప్పుతాను పచ్చడిని. పచ్చడి అయితే కొంచెం తేస్తున్నాను, ఉప్పు అయితే చూస్తాను. పచ్చడి తీసినాక కొంచెం తీస్తున్నాను, ఎక్కువ తీయట్లేదు. తీసి డబ్బాలో తీసుకుంటే తర్వాత 3 గిన్నెలు తీసుకుంటే
నూనె సరిపోయింది అనుకుంటున్నానండి. చాలపోతే తర్వాత చూస్తాను. కొంచెం ఊరిన పచ్చడి అప్పుడు చూస్తాను నూనె. ఇప్పుడైతే కొంచెం ఉప్పు చూస్తాను. అన్నంలో కూడా చూస్తే తెలిసిద్ది. కానీ అప్పుడు దాకా అన్నం తిందాక ఆగొద్దు, ఆగదుగా తేడం. ముందు మూత పెట్టేసి సూపర్. మా అమ్మాయి పెట్టిన పచ్చడి సంవత్సరం. అక్షర నువ్వు చూడవా? ఉప్పు చూడు. నువ్వు పెట్టిన పచ్చడి నువ్వు ఉప్పు చూడవా? అన్నంలో చెప్తాను. ఇంకా మళ్ళీ కొంచెం తీసుకుందా. నువ్వు పట్టిన పచ్చడి నేను పట్టాను అన్నావు కదా. అదంటే 3 రోజులు మాగింది కదా పచ్చడి. మాగినాక ఉప్పు అయితే చూడు. ఘాటుగా బాగుంది పచ్చడి అయితే. బాగుందా? ఇంకా అన్నంలో కలుపుకుంటే ఇంకా సరిపోయిద్ది. అన్నంలో కలుపుకున్నామంటే ఆ ఘాటు అనేది సరిపోయిద్ది. ఇంకా ముక్క పేలవాలి కదండి. ఉప్పు కారం ఇవన్నీ ఇంకా ముక్క పేలవాలి 3వ రోజే కాబట్టి. అన్నం పప్పు ఉడుకుతుంది. సౌండ్ ఏం పడుతుందో లేదో. పప్పు అయితే ఉడుకుతుంది. 2 విజిల్లు వచ్చినాయి. ఇంకో విజిల్ అయితే దించేస్తాను. దించేసినాక అప్పుడు పప్పు ఆవకాయ వేసుకొని తిన్నాం. చూపెడతాను మీకు కూడా. పప్పు ఉడుకుతుందండి. ఇంకా కాలేదని చెప్పి ఉక్సలేస్తున్నాను జాగ్రత్త. బ్లౌజ్ చేతి పని అయిపోయింది. చేతి పని చేతులకి మెడకి అంతా చేతి పని అయిపోయింది. కాజాలు కూడా వేసేసాను. కనబడుతుంది. కాజాలు వేసేసాను. ఉక్సలేస్తాను. నైట్ కుట్టాను ఈ జాకెట్. కుట్టిన వీడియో తీయలేదండి. మామూలుగా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసే కదా బ్లాగు. అందుకని ఇక పని చేస్తా అటు అన్నం కూర ఉడకలేదు కదా, పప్పు ఉడకలేదు కదా, ఈ లోపల పని చేసుకున్నాను అని చెప్పి జాకెట్ ఉక్సులే తీసేస్తున్నాం. పని అయిపోయింది కదా అని ఉక్సులైతే అయిపోయింది. ఉక్సులు వేసినాక అన్నం తినాలి. చెప్పాను కదా కొత్త ఆవకాయతో తినాలని. పుట్టినాక చూపెడతామండి. ఇదిగోండి ఇక అన్నం అయితే తినబోతున్నాను. పచ్చడి తీసుకున్నాను కదా ఇందాట, ముక్క వేసుకున్నాను. గుజ్జు కూడా భలే వచ్చింది అక్షర. బాగా వచ్చింది పచ్చడి. ముద్దపప్పు మామిడికాయ పచ్చడి నెయ్యి వేడి వేడి అన్నం కలుపుకుంటున్నా. ఈ వీడియో చూసి నోరు ఊరితే కనుక నాకు సంబంధం లేదండి. లేకుంటే ఇక్కడ మా దగ్గర ఎవరైనా ఉంటే వచ్చేసేయండి, తినేద్దాం. అంటే మా ఇంటికి దగ్గరగా ఉండి చూసేవాళ్ళు అయితే. దూరంగా ఉంటుందా? దూరంగా ఉండంటే మరి వాళ్ళు రావద్దు కదగా, అందుకని. ఇదిగోండి అన్నం తినేసాము. తిన్నాక మధ్యాహ్నప్పుడు అయితే నైటు మెంతులు పెరుగు వేసి కలిపి పెట్టుకుంది. చక్కగా నానింది. జిగురు చూసారు ఎలా వచ్చిందో, బాగా జిగురు వచ్చింది. ఇప్పుడు ఇది తలగ పెట్టుకునేది అంట అమ్మాయి. పెట్టుకుంటావా? నేను పెట్టినామా? మెంతులు పెరుగు నిమ్మకాయ కలిపి అయితే కనుక జుట్టుకు పెట్టుకోవడం వల్ల చుండ్రు ఉండగానే చాలా వరకు తగ్గిద్ది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటిదంటే జుట్టు కూడా చాలా నున్నగా వచ్చిద్ది. మెంతులు అనేవి నానాక చాలా జిగట వస్తాయి కదా, అందుకని మెంతులు అయితే ముందే పొడి చేసి పెట్టుకొని దానిలోనే పెరుగును నిమ్మకాయ కలిపి అయితే పెట్టేసుకుందండి. నైటు తెల్లారి జుట్టుకైతే పెట్టుకుంటుంది. తాను పెట్టుకోలేదు కాబట్టి ఇక నేను పెడుతున్నాను. ఇక జుట్టు అది పెట్టేసినాక 3 గంటలు 4 గంటలు ఉంచుకొని తాస్తాను చేసేయటమే కదండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ముందుకు